నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, గత వైసీపీ మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ ఈరోజు దావోస్లో ఉండి అక్కడ మంచి పెట్టుబడులు తీసుకొస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు యొక్క బృందం ఏదైతే ఉందో వీరు తెస్తున్నటువంటి పెట్టుబడులకి ఇప్పుడు ఏదో కౌంటర్ ఇవ్వాలని చెప్పి గతంలో అసలు నేను దావోస్కి వెళ్ళినటువంటి సందర్భంలో మళ్ళీ 6 నెలలకే వెళ్తే 25 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే ఆగిపోయాం, కానీ చలి అని చెప్పేసి అనలేదు. నిజంగా లోకేష్ గారు దాని మీద మాట్లాడుతున్నారు. ఇది నిరూపిస్తే ఇదే నా ఆఖరి రోజు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఆ రోజు మాట్లాడారా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాస్తవంగా 2022 దావోస్ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ వెళ్ళింది వాస్తవం. అక్కడ అంటే అంతర్జాతీయ స్థాయి విలేకరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాస్పెక్ట్స్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ గురించి, వాళ్ళ ఇండస్ట్రీస్ పాలసీ గురించి డెఫినెట్గా వాళ్ళు పరిచయం చేసుకోవడానికి వెళ్తారు అక్కడికి. మా రాష్ట్రానికి ఉన్న వనరులు ఇవి, మా ప్రభుత్వ పరంగా మా పాలసీస్ ఇవి, మా దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ఇవి, మా మెరిట్స్ ఇవి, మీరు మా రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే మా ప్రభుత్వ పరంగా మేము ఇచ్చే సహకారం ఇది, కాబట్టి మీరు మా రాష్ట్రానికి రండి అని చెప్పని రాష్ట్రాన్ని ప్రమోట్ చేయటం కోసమే రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, ఇట్లా ప్రపంచ ఆర్థిక సదస్సు, అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడ జరిగేది. సో ఎవరి ప్రాంతాలని, ఎవరి ప్రభుత్వాలని, ఎవరి ప్రాస్పెక్ట్స్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళే క్రమంలో ఒక ఇంటర్నేషనల్ మీడియాకి సంబంధించిన ఒక మహిళా విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాగే ఈ రాష్ట్ర వనరులు ఏంటి, మీరు ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారు ఏంటని ప్రశ్నిస్తే ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నవ్విన తీరు మనందరం లైవ్లో చూసాం. రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేసుకోలేనప్పుడు, నీ ప్రభుత్వ పాలసీస్ని ప్రాపర్గా ప్రాపగేట్ చేసుకోలేనప్పుడు అక్కడి వరకు ఎందుకు వెళ్ళినట్టు? రాష్ట్రం తరపున సమర్థులైన అధికారులను పంపిస్తే సరిపోద్ది కదా. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకోగలిగే అధికారము, హోదా, స్థాయి ఉన్న నాయకుడిగా అక్కడి వరకు వెళ్ళినప్పుడు అక్కడ విలేకరులు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతే ఆ స్థాయి కార్పొరేట్ సంస్థలతో కూర్చున్నప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇటువంటి పరిస్థితుల్లోనే ఒకసారి దావోస్ వెళ్ళిన తర్వాత ఒకటి అక్కడ ఎదుర్కొనే ఎవరెవరిని ఎదుర్కొంటారు? ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యాపార దిగ్గజాలతోటి కలవాల్సి ఉంటుంది. వాళ్ళు మొత్తం ప్రపంచంలో వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సంస్థల నిర్వహణ జరుగుతూ ఉంటుంది. వివిధ ప్రభుత్వాలతోటి, ఆ ప్రభుత్వాల పాలసీస్ తోటి, అంతర్జాతీయ స్థాయి ఆర్థిక వ్యవహారాలతోటి వాళ్ళకి పరిచయం ఉంటుంది. అటువంటి అనుభవం, పరిజ్ఞానం ఉన్నవాళ్ళతోటి డీల్ చేసే సందర్భంలో డెఫినెట్గా సమబలవంతులు, సమధనవంతులు, సమసుచరితుల మధ్య ఒరగవలే ఇటువంటి చర్చలు అంటారు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయి పరిజ్ఞానం ఉన్న నాయకుడితో మాట్లాడాలనుకుంటారు. ఒక విలేకరి ప్రశ్నిస్తేనే బెబ్బె అని చెప్పని నీళ్ళు నవ్విన నాయకుడు ఆ స్థాయి సంస్థల అధిపతులతో ఏం మాట్లాడతాడు? ఆ మాట్లాడలేకే ఆ రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటే 2023 దావోసు ప్రస్తావన వచ్చినప్పుడు వివిధ రాష్ట్రాల ప్రతినిధి బృందాలు దావోస్ పర్యటనకు వెళ్తున్నాయి కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు గత సంవత్సరం వెళ్ళొచ్చారు కదా, ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళడం లేదు అని చెప్పని గుడివాడ అమర్నాథ్ని విలేకరులు ప్రశ్నించారు. అలా ప్రశ్నించిన సందర్భంలో అతను చెప్పింది, అక్కడ -డిగ్రీల టెంపరేచర్ నడుస్తూ ఉంటుంది, స్నానం కూడా చేయటానికి వీలుగాని పరిస్థితులు ఉంటాయని చెప్పని వెళ్ళకపోవటానికి తన అసమర్థతని సాగ్గా చూపించాడు, తన ఇనేబిలిటీని. వాస్తవంగా అక్కడికి వెళ్ళి తనని తాను ప్రాపర్గా ప్రమోట్ చేసుకోలేని తన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కవర్ చేసుకోవటం కోసం క్లైమేట్ని ఒక సాకుగా ఆ రోజున గుడివాడ అమర్నాథ్ చూపించాడు. నిన్న దావోస్లో తెలుగు డయాస్పోరాతో మాట్లాడుతా గత పాలకుల తీరు గురించి ప్రస్తావిస్తూ లోకేష్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది, చలిని సాకుగా చూపిస్తూ. ఎందుకంటే ఇదే గుడివాడ అమర్నాథ్ అతను ఐటీ మినిస్టర్గా కొనసాగిన రోజుల్లో, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా కొనసాగిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా విశాఖపట్నంలోనే ఒక సిఐఏ కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. 13 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఆ 13 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత పర్సంటేజ్ గ్రౌండింగ్ అయినాయి?
ఆ పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైన నేపథ్యంలో ఐపాక్ సిబ్బందికే బ్లేజర్లు వేసి వాళ్ళని సంస్థల అధిపతులుగా వాళ్ళ చేతే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. అంటే మీడియా ముందు ప్రచారం కోసం, ప్రచార ఆర్భాటం కోసం అని చెప్పని ఫేక్ ఒప్పందాలు చేసుకున్నారు అని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఆ రోజు తెలుగుదేశం సోషల్ మీడియా ఆనాడు పారిశ్రామిక ఒప్పందాల పేరిట జరిగిన ఒప్పందాల ఒరిజినాలిటీని ప్రశ్నార్థకంగా చేసింది. అంటే వాటి ఇంటెగ్రిటీని, వాటి నిజాయితీని ప్రజల ముందు చర్చనీయాంశం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారైనా, ఆయన ప్రభుత్వం అయినా, ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వాళ్ళ ఇంటెగ్రిటీ ఏంటి, రాష్ట్రం పట్ల వాళ్ళకున్న శ్రద్ధ ఏంటి, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకి 2019 ఎన్నికలకు ముందు వలసలు లేని ఉపాధి కల్పిస్తానని చెప్పిన వాగ్దానం, 13 జిల్లాలను 13 హైదరాబాద్కు అభివృద్ధి చేస్తానని చేసిన వాగ్దానం, వాటిని నిరూపించుకోవడంలో, వాటిని నెరవేర్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అండుకో ప్రదర్శించిన చిత్తశుద్ధి ఏంటి అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఈ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళందరినీ కూడా తుక్కుగా ఓడించి ప్రజలు ఇళ్లలో కూర్చోబెట్టారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? నా వయసు 40 సంవత్సరాలు, నాకు ఇంకా 20-25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కొనసాగించగలిగే అవకాశం ఉంది. అటువంటి నేను సవాలు విసురుతున్నా, నేను ఆ రోజు క్లైమేట్ని కనుక సాగుగా చూపించిన వీడియో ఫుటేజ్ మీరు చూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా అంటున్నాడు. రాజకీయాల నుంచి శాశ్వతంగా ఆల్రెడీ వైదొలగటానికి మొన్నటి ఎన్నికల్లోనే ప్రజలకు మార్గం చూపించారు. అయినా సరే స్పష్టంగా అతను మీడియాలో ప్రెస్ మీట్లో ఆ రోజు చేసిన ప్రస్తావన లక్షల మంది, కోట్ల మంది మీడియా ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా చూస్తున్నారు. 100కి 100 పాళ్ళు ఆ వీడియో ఫుటేజ్ మీ దగ్గర కూడా ఉంటుంది. మీరు కూడా దాన్ని ప్లే చేయండి. వాళ్ళు ఖచ్చితంగా దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే అక్కడికి వెళ్ళలేదు. ఎవరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళలేదు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు వెళ్ళారు, లేదా మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళారు అని చెప్పి ఒక లిస్ట్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సోషల్ మీడియాలో పెడుతూ అసలు మనకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. సహజంగా ఈ సందర్భంలో, అంటే ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్. విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్న దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. ఎంత మాత్రం ఈ గుడివాడ అమర్నాథ్ చిత్తశుద్ధితో రాజకీయాల నుంచి వైదొలుగుతాడో చూద్దాం. ఎందుకంటే ఆ పార్టీకి వీళ్ళ మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పని. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 1999 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో ఆ ఎన్నికల్లో తలపడతా, ఈ ఎన్నికల్లో చంద్రబాబును కనుక ఓడించకపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతానని చెప్పని భీకర శపథాలు చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు గారు నెగ్గారు. రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడింది. ఓడినా సరే మరి ఎన్నికల ముందు చేసిన వాగ్దానం విషయం ఏంటి, మీరు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారా అని చెప్పని మీడియా ప్రశ్నిస్తే, నేను వాగ్దానం చేశా కానీ చంద్రబాబు దానికి స్పందించలేదు కదా అని చెప్పని నాలుక మడతేసి 90 మంది గెలిచిన కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్గా తను కొనసాగాడు. కాబట్టి ఇవాళ మీడియా ముందేదో ఆర్భాటపు ప్రకటన చేసిన గుడివాడ అమర్నాథ్ ఎంత మాత్రం చిత్తశుద్ధితో రాజకీయాల నుంచి వైదొలుగుతాడో కూడా చూద్దాం. ఇవాళ తనే చెప్తున్నాడు కదా, నా వయసు 40 సంవత్సరాలు అని. మరి ఇవాళ 40 సంవత్సరాలు, నువ్వు 2023లో అంటే 3 సంవత్సరాల క్రితం దావోస్ పర్యటనకు వెళ్ళటానికి క్లైమేట్ని సాగ్గా చూపించావు. 2022లో అంటే 4 సంవత్సరాల క్రితం దావోస్ పర్యటనకు వెళ్ళావు. అంటే ఆ రోజు నీ వయసు 36 ఏళ్ళు. 36 సంవత్సరాల వయసులో నువ్వు అక్కడ ఆ క్లైమేట్కి భయపడి 2023లో ఇవాళ ఖర్చును సాగ్గా చూపిస్తున్నావు. 25 కోట్ల ఖర్చు అని చెప్పని. 25 కోట్ల ఖర్చు అనేది రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేసుకోవడానికి, అక్కడి నుంచి ఏదైనా సరైన సంస్థలను రాష్ట్రానికి ఛానలైజ్ చేసుకునే ప్రాసెస్లో 25 కోట్ల ఖర్చు అనేది పెద్ద ఇష్యూ కాదు. దానికోసం అని చెప్పని మేము పర్యటన మానుకుంటున్నామని చెప్తున్నావు. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో మరి నువ్వు చెప్పిన ఆ -డిగ్రీల టెంపరేచర్లోనే కనీస మాత్రపు థర్మల్ ప్రొటెక్షన్ కూడా లేకుండా ఆయన అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ 3 రోజుల్లో 36 సమావేశాలు ఆయన పాల్గొంటూ ఉన్నారు. చాలామంది సంస్థలతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేస్తే
రాష్ట్రాన్ని ప్రాపర్గా ప్రమోట్ చేసుకుంటే ఏం సాధించవచ్చు, ఏం సాధించగలను అని చెప్పని ఆయన ఈ 19 నెలల కాలంలోనే రాష్ట్రానికి పరిచయం చేశారు. ఇప్పటికే 20 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. ఎస్ఐబిపి ద్వారా ఇప్పటికి 8,75,000 కోట్ల రూపాయల సంస్థలు క్లియరెన్స్ చేశారు. వాటిని క్యాబినెట్ నుంచి కూడా వాటికి అప్రూవల్స్ ఇచ్చారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంస్థలు గ్రౌండింగ్ అవుతున్న నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే అన్ని లక్షల కోట్ల రూపాయలు సాధించిన ముఖ్యమంత్రి, ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టరు రాష్ట్రం నుంచి ఐఏఎస్ అధికారులతో కూడిన యువ బృందంతో వాళ్ళు దావోస్కి వెళ్ళి అక్కడ రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేస్తుంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను పొగుడుతూ ఉన్నారు, లోకేష్ చంద్రబాబును పొగుడుకుంటూ ఉన్నారు అని చెప్పని, అక్కడ ట్రంప్ ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు పంపులు కొట్టుకుంటున్నారని చెప్పని హేళనపూర్వకమైన మాటలు మాట్లాడుతున్న గుడివాడ అమర్నాథ్ సిఏఏ కన్వెన్షన్ సందర్భంగానే పారిశ్రామిక ఒప్పందాల పట్ల ఆ ఒప్పందాలని మెటీరియలైజ్ చేసి రాష్ట్రంలో గ్రౌండింగ్ చేయించే విషయంలో నువ్వు చెప్పిన కోడిగుడ్డు సామెత ఈ రోజుకి రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. అందుకే నిన్ను గుడ్డు మంత్రిగా గుడివాడ అమర్నాథ్ అన్న స్థాయి నుంచి గుడ్డు అమర్నాథ్ అనే స్థాయికి నిన్ను ప్రజలు హేళన చేస్తూ నీ నియోజకవర్గ ప్రజలు కూడా చిత్తుగా నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా కింద పడ్డా మాదే పై చేయి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్థలకి కూడా మా ద్వారా వచ్చిన సంస్థలే, మేము ఛానలైజ్ చేసిన సంస్థలే అని చెప్పని, దానికి చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పని దుష్ప్రచారాలకి పాల్పడుతున్న మీ దుర్నీతిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంకా ఇదే విధమైన సంకుచితపు రాజకీయాలు, ఇదే విధమైన అవకాశవాదపు స్టేట్మెంట్లు ఇస్తుంటే కనీసం రేపటి రోజున నువ్వు రాజకీయంగా సెలవు తీసుకోవటం కాదు, ప్రజలే శాశ్వతంగా నీ రాజకీయ జీవితానికి ముగింపు పలికి తీరతారు. చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే సవాల్ విసారో సవాళ్ళకి సంబంధించినటువంటి విజువల్ కూడా మనం వేస్తున్నాం. సో దీంతో నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనం కూడా చూద్దాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.